గౌతమ్ గంభీర్ కోచ్ అయిన వెంటనే తొలి వార్నింగ్ ను పాస్ చేశాడా? గౌతమ్ గంభీర్ వార్నింగ్ ఇచ్చింది హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్కేనా? మనం ఆల్రెడీ ఒక వీడియోలో చూసాము. గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలను పంచుకున్నాడు. అదేంటి అంటే ప్రతి ప్లేయర్ కూడా అన్ని ఫార్మాట్స్ లో ఆడాలి, కొన్ని ఫార్మాట్స్ కి మాత్రమే పరిమితం అవ్వకూడదు, దెబ్బలు తగిలాయని ఆ దెబ్బల్ని నేను మేనేజ్ చేసుకోవాలని ఇలాంటి సాకులు చెప్పకూడదు. క్రికెట్ ఆడేది కొన్ని రోజులే కాబట్టి ఆ కొన్ని రోజులను ఎంజాయ్ చేయాలి. దెబ్బలు తగిలితే వాటి నుంచి రికవర్ అయ్యాక మళ్ళీ ఆడాలి అని గంభీర్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మాటలన్నీ గంభీర్ అన్నది కొంతమంది ఇండియన్ క్రికెటర్స్ని ఉద్దేశించి అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా పేరు బయటికి ఎక్కువగా వస్తోంది. దాంతో పాటుగా ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్ అయ్యర్ పేరు బయటికి తీసుకొని వస్తున్నారు. ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే హార్దిక్ పాండ్యా 2018 తర్వాత ఏ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. దానికి తను చెప్తున్న కారణం ఏంటి అంటే ఇంజురీ మేనేజ్మెంట్. అంటే తనకు ఒక బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉందన్నమాట. దాని కారణంగా ఎక్కువ క్రికెట్ ఆడలేను, టెస్ట్ ఫార్మాట్ వల్ల ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతాను, కేవలం వైట్ బాల్ ఫార్మాట్ ఐపీఎల్ మాత్రమే ఆడతానని ఆయన చెప్తున్నాడు. ఇక తాజాగా ఐపీఎల్కి ముందు శ్రేయస్ అయ్యర్ మరియు ఇషాన్ కిషన్ ఈ ఇద్దరు కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడమంటే ఆడకుండా రెస్ట్ తీసుకున్నారు, కానీ ఐపీఎల్లో పాల్గొన్నారు. దీంతో బీసీసీఐ వాళ్ళ కాంట్రాక్ట్లను రద్దు కూడా చేసింది. ఇలా ఈ మధ్య కాలంలో ఐపీఎల్ వచ్చాక చాలా మంది క్రికెటర్స్ కేవలం వైట్ బాల్ ఫార్మాట్ పైన మాత్రమే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. టెస్ట్ ఫార్మాట్ను ఏదో విధంగా తప్పించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో డొమెస్టిక్ క్రికెట్ ఆడండి అని బీసీసీఐ వాళ్ళు ప్రెజర్ పెడుతున్నా సరే ఏదో ఒక కారణం చెప్పి ఆ వైపుకు వెళ్లకుండా ఉన్నారు. కాబట్టి గంభీర్ ఇప్పుడు ఇదంతా సెట్ చేస్తాడని గంభీర్ తన కొత్త రూల్స్తో ప్రతి ఒక్క ప్లేయర్ 3 ఫార్మాట్లు ఆడేలా ప్రెజర్ పెడతాడని అంటున్నారు. చూడాలి మరి గంభీర్ మాటను ఎంతవరకు మన ఇండియన్ క్రికెటర్స్ వింటారో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.